హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆమెతో నా ప్రయాణం అనే కథను విందాము. రాజమండ్రి నుండి సికింద్రాబాద్ వెళ్ళబోయే గౌతమి ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది అని అనౌన్స్మెంట్ వస్తుంది. తాను ఎక్కబోయే రైలు కూడా అదే. అయినా కానీ స్టార్ట్ అయ్యాక ఎక్కుదాంలే అనుకుని తన మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు అజయ్. ఇంతలో తన ఫ్రెండ్ రఘు నుండి కాల్ వస్తుంది. ఏరా తిన్నావా అన్నాడు రఘు. తిన్నానురా అన్నాడు అజయ్. స్టేషన్లోకి వచ్చావంట్రా అన్నాడు రఘు. వచ్చానురా అన్నాడు సంజయ్. ట్రైన్ ఎక్కడానికి దాహంగా ఉంటుంది కదా, వాటర్ బాటిల్ తీసుకున్నావా అన్నాడు రఘు. ఒరేయ్, నువ్వింకా ఈ కామెడీ క్వశ్చన్స్ ఆపుతావా? మీ ఇంటికి వెళ్ళానా, మీ ఇంట్లో వాళ్ళన్నీ నీకోసం ఇచ్చినవన్నీ జాగ్రత్తగా తీసుకుని వస్తున్నానురా అన్నాడు సంజయ్. నువ్వు సూపర్ రా బాబు అన్నాడు రఘు. నా సంగతి సరే, మీ ఇంట్లో వాళ్ళు చాలా అప్డేట్గా ఉన్నారా అన్నాడు సంజయ్. అదేంట్రా అలా అన్నావు అన్నాడు రఘు. మరి లేకపోతే ఏంట్రా, హైదరాబాదులో మన రూమ్ దగ్గర వీధికి ఒక స్వీట్ స్టాల్ ఉంది. అయినా సరే మీ అమ్మ జంతికలు సున్నుండలు చేసి పంపుతుందిరా అన్నాడు సంజయ్. అది ప్రేమరా అన్నాడు రఘు. సరేరా, మీ నానేంటి మరి 50,000 క్యాష్ నా చేతికిచ్చి తీసుకుని వెళ్ళమన్నాడు. ఆన్లైన్లో వేస్తే అరక్షణంలో వచ్చేస్తాయి కదరా బాబు అన్నాడు సంజయ్. అది నమ్మకంరా అన్నాడు రఘు. మీ మామయ్య అయితే మరీ ఓవర్రా బాబు, తాను రాసిన పిచ్చి కవితలన్నీ మూటకట్టి మరీ ఇచ్చాడు. ఎవరికైనా డబ్బులిచ్చి టైప్ చేయించి నీకు మెయిల్ పెట్టొచ్చు కదా అన్నాడు సంజయ్. అది అభిమానం రా అన్నాడు రఘు. ఓవర్ యాక్షన్ రా, అయినా మళ్ళీ ఈ మ్యూజియం ఐటమ్స్ అన్నీ నాతో పంపుతున్నాడేంట్రా. సర్లే, ట్రైన్ స్టార్ట్ అయ్యేలా ఉంది, నేను మార్నింగ్ దిగాక కాల్ చేస్తానన్నాడు సంజయ్. అలా ట్రైన్ ఎక్కి తన బెర్త్ S423 ఒకసారి చూసుకొని ఫేస్ వాష్ చేసుకుందామని భోగి ఎంట్రన్స్ దగ్గర ఉన్న మిర్రర్ దగ్గరకు వెళ్తూ ఉన్నాడు సంజయ్. అక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి హాయ్, ఐ లవ్ యూ రాజేష్, ఐ లవ్ యూ స్నేహ అని ఒకరికి ఒకరు పరిచయం చేసుకోవడం కనిపించింది. అది చూసి అలాంటి సిచ్యువేషన్ తనకెందుకు రావు అని తనలో తాను బాధపడిపోయాడు సంజయ్. ఇక్కడే కలిసినట్టు ఉన్నారు ఇద్దరు. సూపర్గా ఉంది ఆ అమ్మాయి, అదృష్టం అంటే నీదిరా రాజేష్గా అనుకుంటూ మిర్రర్ దగ్గర నుండి వెళ్ళి ఆ మొహం చూసుకుని, ఏంరా సంజు, ఎప్పుడైనా నీకు ఇలాంటి అమ్మాయి కలిసిందా జర్నీలో అని ఆలోచిస్తూ ఒకసారి పాత అనుభవాల్ని రివైంజ్ వేసుకున్నాడు. అలా ఊహించుకుంటున్నప్పుడు తనకి ఒకసారి ఒక ముసలాయన, ఒకసారి ఒక కారు నలుపు ఉన్న అమ్మాయి, ఒకసారి 6 అడుగుల 5 ఎత్తు గల మనిషి, ఒకసారి నడవడానికి కూడా ఓపిక లేని బామ్మ తన పక్క సీట్లో కూర్చున్న సిచ్యువేషన్ గుర్తుకు వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి రియాలిటీకి వచ్చి, బాబోయ్ చరిత్రలో అంత దరిద్రంగానే ఉంది అనుకొని మొహం కడుక్కొని వెనక్కి తిరిగి తన ప్లేస్ దగ్గరికి నడుస్తూ కర్చీఫ్తో మొహం తుడుచుకుంటూ, అయినా మన పిచ్చి కానీ మన జాతకంలో ఉప్మాలో జీడిపప్పు తగలడమే కష్టం, అలాంటిది జర్నీలో అందమైన అమ్మాయి ఎక్కడ తగులుతుంది అనుకుంటూ తన ప్లేస్కి చేరుకున్నాడు సంజయ్. అలా తన ప్లేస్కి వచ్చిన సంజయ్కి తను ఏమాత్రం ఊహించని విధంగా ఒక అందమైన అమ్మాయి తన ప్లేస్లో కూర్చొని ఏదో హడావుడిగా ఎవరికో కాల్ చేయడానికి ట్రై చేస్తూ చాలా కంగారు పడుతూ కనిపించింది. సంజయ్కి అక్కడున్న అమ్మాయి నిజమా కాదా అనే కన్ఫ్యూజన్లోనికి, అసలు ఆ అమ్మాయి ఎందుకు అంత కంగారు పడుతుంది, తన ప్లేస్లో ఎందుకు కూర్చుంది అన్న కన్ఫ్యూజన్ తోడయింది సంజయ్కి. కానీ ఈలోపు సంజయ్ రావడాన్ని గమనించిన ఆ అమ్మాయి ఈ సీట్ మీద అని అడుగుతుంది అమాయకంగా. అవును అన్నాడు ఆశ్చర్యంగా సంజయ్. సారీ కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అని ప్లేస్ నుంచి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది ఆ అమ్మాయి. ఇట్స్ ఓకే, మీ బెర్త్ నెంబర్ ఏంటండి అన్నాడు సంజయ్.
ఈ బెర్త్ అనుకొని వచ్చాను, కానీ ఏదో మిస్టేక్ జరిగింది. ఇట్స్ ఓకే అని మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది ఆ అమ్మాయి. అరే అరే పర్వాలేదు, కాసేపు కూర్చొని, ట్రైన్ ఆల్రెడీ మూవ్ అయిపోయింది. ఒక్క 5 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి అప్పుడు వెళ్ళండి, ఏం పర్వాలేదు అన్నాడు సంజయ్.